కర్మ. మనందరం ఈ పదాన్ని ఎన్నోసార్లు వినే ఉంటాం. మనం చేసే పనులే మనల్ని వెంటాడతాయని, వాటి ఫలితాలు తప్పవని నమ్ముతాం. కాని మనమనుకుంటున్నది సగమే అయితే, అసలు కథ వేరే ఉంటే? ఈరోజు ఒకే ఒక్క వాక్యం, అవును, కేవలం ఒకే ఒక వాక్యం మన కర్మ సిద్ధాంతం గురించిన ఆలోచనల్ని ఎలా తలకిందులు చేస్తుందో చూద్దాం. కర్మ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు. చాలా సింపుల్ ఈక్వేషన్లా అనిపిస్తుంది. కాని ఒక్క క్షణం ఆలోచించండి. మనం చేసే మంచి పనులు, మనం సంపాదించుకున్న పుణ్యం, అవి కూడా మనల్ని బంధిస్తాయా? అంటే మంచి పనులు కూడా ఒక రకమైన సంఖ్యల్లేనా? ఈ ఆలోచనే ఈరోజు మనం చెయ్యబోయే ఈ విశ్లేషణకు మూలం. సరే, మొదటి భాగానికి వద్దాం. కర్మ యొక్క చిక్కుముడి. మనం కర్మ అనగానే ఒక కాస్మిక్ బ్యాలెన్స్ షీట్లా ఊహించుకుంటాం కదూ. మంచి చేస్తే క్రెడిట్, చెడు చేస్తే డెబిట్. సింపుల్. అంటే మనం చేసే ప్రతి పనికి, మంచిదైనా చెడ్డదైనా, భవిష్యత్లో ఒక రిజల్ట్ అటాచ్ అయి ఉంటుంది. ఆ రిజల్ట్ మనల్ని కట్టిపడేస్తుంది. మరి ఇక్కడే అసలు పజిల్ మొదలవుతుంది. మనం కష్టపడి సంపాదించిన పుణ్యం, ఆ మంచి ఫలితాలు కూడా మనల్ని ఈ జనన మరణ చక్రంలో బంధిస్తాయా? వాటిని ఏమంటారు, బంగారు సంకెళ్లనొచ్చా? ఎంతైనా సంకెళ్ళు సంకెళ్లే కదా. సరే, ఈ చిక్కుముడిని విప్పే మార్గం ఎక్కడుంది? అదే మన రెండవ భాగం, ప్రాచీన జ్ఞానం నుండి ఒక శ్లోకం. ఈ చిక్కుముడికి సమాధానం వేల ఏళ్ల నాటి మన ప్రాచీన గ్రంథంలో ఉంది. అవును, మనం మాట్లాడుతున్నది భగవద్గీత గురించే. అప్పట్లో చెప్పిన మాటల్లో మన ఈనాటి సందిగ్ధతకు ఒక అద్భుతమైన పరిష్కారం దాగుంది. మన ఆలోచనా సరళినే మార్చేసే శక్తి ఉన్న పరిష్కారం. అసలు ఏంటా అద్భుతమైన మాట? అదే యోగః కర్మసు కౌశలం. అంటే కర్మలలో నైపుణ్యమే యోగం. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కేవలం 3 పదాలు. కాని ఈ 3 పదాలు కర్మ గురించి మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, మూడవ భాగం. అసలు ఈ నైపుణ్యం అంటే ఏంటో లోతుగా చూద్దాం. ఈ నైపుణ్యానికి ఫస్ట్ స్టెప్ అంటే పునాది బుద్ధియుక్తః అవ్వడం. అంటే సమత్వ బుద్ధి, జయాపజయాలకు చలించకుండా ఉండటం. ఉదాహరణకి, ఒక పరీక్షలో పాసైనా ఫెయిలైనా, ప్రమోషన్ వచ్చినా రాకపోయినా మనస్సుని నిలకడగా, ప్రశాంతంగా ఉంచుకోవడమే ఈ మొదటి మెట్టు. ఇక రెండోది కౌశలం అంటే నైపుణ్యం. అయితే ఇది మనం అనుకునే టెక్నికల్ స్కిల్ కాదు. ఇది ఒక అంతర్గత నైపుణ్యం. సింపుల్గా చెప్పాలంటే, చేసే పనిమీద మాత్రమే శ్రద్ధ పెట్టి, దాని ఫలితం ఎలా వస్తుందా అని ఆశించకుండా అంకిత భావంతో పనిచేయటమే అసలైన కౌశలం. మరి యోగమంటే ఏంటి? చాలామంది యోగా అనగానే శారీరక ఆసనాలు అనుకుంటారు. కాని ఇక్కడ యోగమంటే ఒక మానసిక స్థితి. ఇందాక మనం చెప్పుకున్న సమత్వ బుద్ధి, ఫలితంపై ఆసక్తి లేని నైపుణ్యం, ఈ రెండూ కలిసిన ఆ ఉన్నత స్థితినే ఇక్కడ యోగమంటున్నాం. ఇదొక కలయిక అన్నమాట. సరే, ఇప్పుడు 4వ భాగానికి వెళ్దాం. ఇది చాలా ఆసక్తికరమైనది. మంచి చెడులకు అతీతంగా. ఇక్కడే అసలు మైండ్ బ్లోయింగ్ ఐడియా ఉంది. ఈ శ్లోకం ఏం చెప్తోందంటే, ఈ యోగస్థితిని చేరుకున్న వ్యక్తి కేవలం పాపాన్ని మాత్రమే కాదు, పుణ్యాన్ని కూడా వదిలేస్తాడట. ఎందుకని? ఎందుకంటే ఆ దృష్టితో చూస్తే పుణ్యం కూడా మనల్ని బంధించే ఒక ఫలితమే. అంటే మంచి పనుల వల్ల వచ్చే మంచి ఫలితాన్ని కూడా ఆశించకుండా ఉండటమే నిజమైన స్వేచ్ఛ. సో ఈ 2 దారుల మధ్య తేడాను చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు ఫలితం కావాలి అనే ఆశతో చేసే పని, ఇది మనల్ని బంధిస్తుంది. మరోవైపు నైపుణ్యంతో అంటే యోగ స్థితిలో చేసే పని, ఇది మనకు స్వేచ్ఛనిస్తుంది. ఇక్కడ ఫోకస్ మొత్తం నాకేమొస్తుంది అనే దగ్గర్నుంచి నేను ఏం చేస్తున్నానో అనే దానిమీదికి షిఫ్ట్ అవుతుంది. అది అసలు విషయం. ఇక చివరి భాగం, 5వది, నిష్కామ కర్మ మార్గం. ఇంతసేపు మనం చెప్పుకున్న ఈ ఫిలాసఫీ, ఈ జీవన విధానాన్నే నిష్కామ కర్మ అంటారు. అంటే ఫలితం మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా కేవలం కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఇదే అసలైన కర్మలలో నైపుణ్యం అంటే. మరి దీన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? దానికి ఇక్కడొక 4 దశల మార్గముంది. 1, మీ ఫోకస్ని రిజల్ట్ మీద నుంచి మీరు చేస్తున్న పని మీదికి మార్చండి. 2, మీరు చేసే ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో, అంకితభావంతో చేయండి. 3, రిజల్ట్ ఏదైనా సరే దాన్ని ప్రశాంతంగా యాక్సెప్ట్ చేయండి. ఇక 4వది చాలా ముఖ్యమైంది,
ఆ పని వల్ల వచ్చే ఫలాన్ని ఒక ఉన్నత ప్రయోజనానికి లేదా దైవానికి అర్పించండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనం సక్సెస్ని మనకు వచ్చిన రిజల్ట్స్తో కాకుండా మనం చేసిన పనిలోని నైపుణ్యంతో, మన ఉద్దేశ్యంతో కొలవడం మొదలుపెడితే మన జీవితాలు ఎలా మారిపోతాయో కదా. వేల ఏళ్ల నాటి ఈ జ్ఞానం మన ఈ ఆధునిక జీవితాల్లో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఆలోచించాల్సిన విషయం.